నమస్తే. ఈరోజు ప్రవేశపెట్టబోయే నిర్మలా సీతారామన్ 9వ బడ్జెట్ను దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఆదాయ పన్నులో ఊరట లభిస్తుందా? 15 లక్షల వరకు జీరో ట్యాక్స్ స్లాబ్ వస్తుందా అనే హాట్ టాపిక్. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నా ఇండియా 7% వృద్ధిని ఎలా సాధించబోతుంది? రైల్వేలో కవచ్ భద్రత మరియు వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం భారీగా నిధులు కేటాయింపులు ఉండబోతున్నాయి. స్టార్టప్లకు, ఎంఎస్ఎంఈలకు కొత్త డిజిటల్ ఫ్రేమ్వర్క్ మరియు అణు విద్యుత్ రంగంలో PLI స్కీమ్ వంటి విప్లవాత్మక నిర్ణయాలు ఈ బడ్జెట్ లో ఉండబోతున్నాయి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి. 1. ఆదాయ పన్ను స్లాబులు. ప్రస్తుతం ఉన్న అనేక స్లాబులను తగ్గించి కేవలం 2 లేదా 3 స్లాబులకు పరిమితం చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఇది పన్ను విధానాన్ని సరళం చేస్తుంది. అలాగే కొత్త పన్ను విధానంలో 15 లక్షల వరకు సున్నా పన్ను ఉండాలని మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇది సుమారు 12 లక్షల వరకు ఉంది. 2. ద్రవ్యలోటు 4.5% సాధ్యమేనా? అవును, ప్రభుత్వం 2025-26 నాటికి ద్రవ్యలోటును 4.4% నుండి 4.5% కి తగ్గించాలనే లక్ష్యం పెట్టుకుంది. ఆర్థిక సర్వే 2026 ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ క్రమశిక్షణతో సాగుతుంది కాబట్టి ఇది సాధ్యమే. 3. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవును, భారత్ తనదైన సొంత AI ఫ్రేమ్వర్క్ లేదా నేషనల్ AI మిషన్ కింద మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాల్లో AI వినియోగాన్ని ప్రాధాన్యత ఇస్తారు. 4. న్యూక్లియర్ రియాక్టర్ కోసం PLI స్కీమ్. చిన్న తరహా అణు రియాక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి సుమారు 20,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో PLI స్కీమును ప్రకటించే అవకాశం ఉంది. దీనివల్ల స్వచ్ఛ ఇంధన రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తుంది. 5. GDP వృద్ధి రేటు. అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నప్పటికీ భారత GDP వృద్ధి రేటు 6.8% నుండి 7.2% మధ్య ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. దేశీయ వినియోగం మరియు ప్రభుత్వ పెట్టుబడులు బలంగా ఉండటమే దీనికి కారణం. 6. స్టార్టప్లు అండ్ MSMEలకు ఊతం. MSMEల కోసం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ పరిమితిని పెంచి సులభంగా రుణాలు అందేలా డిజిటల్ ఫ్రేమ్ వర్క్ ను తీసుకురానున్నారు. ఎగుమతిదారులకు ప్రోత్సాహకాలు కూడా ఉండవచ్చు. 7. LTCG మరియు STCGలు పన్నులు. పెట్టుబడిదారులు దీర్ఘకాలిక పెట్టుబడి పన్ను LTCG 12.5% నుండి 10% కి తగ్గించాలని కోరుకుంటున్నారు. ఇదే జరిగితే మార్కెట్ లో చిల్లర పెట్టుబడిదారులు, రిటైల్ ఇన్వెస్టర్స్ ఉత్సాహం పెరుగుతుంది. 8. రైల్వే కేటాయింపులు. వచ్చే బడ్జెట్ లో రైల్వేలకు సుమారు 2.6 లక్షల కోట్ల కేటాయించే అవకాశం ఉంది. మరిన్ని వందే భారత్ స్లీపర్ రైళ్లు మరియు రైలు ప్రమాదాల నివారణకు కవచ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి భారీగా టెండర్లు పిలిచే అవకాశం ఉంది. ఇక ధరల విషయానికి వస్తే తగ్గేవి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయంగా తయారయ్యే మొబైల్ విడిభాగాలు, ఎలక్ట్రానిక్ వాహనాలు మరియు సోలార్ ప్యానెళ్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. పెరిగేవి విదేశాల నుండి దిగుమతి చేసుకునే లగ్జరీ వస్తువులు, బంగారంపై సుంకాలు పెంచితే ధరలు పెరగవచ్చు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తి ధరలు ఎప్పటిలాగే పెరిగే ఛాన్స్ ఉంది. ఇక వంటగది విషయానికి వస్తే సామాన్యుడికి ఊరటనిచ్చే వంట గ్యాస్ సబ్సిడీ లేదా నిత్యావసర సరుకులపై GST తగ్గింపుపై ఆశలు ఉన్నాయి. ఇక PM కిసాన్ నిధిని 6,000 నుండి 8,000 వరకు పెంచుతారా? గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెరుగుతాయా? మహిళా స్టార్టప్లకు ఇచ్చే ప్రోత్సాహకాల గురించి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఇలాంటి అంశాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎలా మారుస్తాయో చూడాలి. చివరిగా, ఈ బడ్జెట్ కేవలం అంకెల గారిడేనా లేక సామాన్యుడికిచ్చే భరోసానా? బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే పూర్తి విశ్లేషణతో మరో వీడియో చేస్తాను. మీరు బడ్జెట్ నుండి ఏం కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, హైప్ కూడా చేయండి.